పేషెంట్ రాము అండి, 55 years, నర్సాపేట నుంచి వచ్చారు. నా గాల్బ్లాడర్ స్టోన్స్తో ప్రజెంట్ అయ్యారు. పెయిన్ అబ్డమెన్ మన దగ్గరకు వచ్చారు. అల్ట్రాసౌండ్ తీపిస్తే 10 mm స్టోన్ ఒకటి ఉంది, నెక్ ఆఫ్ ద గాల్బ్లాడర్ ఉందని చెప్పారు. ఆయనకి పెయిన్ అబ్డమెన్, వామిటింగ్స్ ఉన్నాయి. కాకపోతే 1 year నుంచి అటు ఇటు చూపించుకుంటా ఉన్నారు. అది స్కానింగ్ ఎక్కడ తీపించుకోలేదు, గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళు మందులు పడుతూ ఉన్నారు. నా దగ్గర వస్తే చూసి నేను స్కాన్ చేయించాను. స్కాన్ చేపిస్తే గాల్బ్లాడర్లో స్టోన్స్ అని తెలిసింది. వాళ్ళకి వెంటనే చెప్పాను, స్టోన్స్ సర్జరీ చేయాలి, దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయని చెప్పాను. ల్యాప్రోస్కోపీ కానీ ఓపెన్ కానీ ఉంటాయని చెప్పాను. దీనికైతే ల్యాప్రోస్కోపీ చేశాము. ఇదేంటంటే సింపుల్గా చాలామంది గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. బయట పొట్ట నొప్పి, పైగడుపులో నొప్పి వస్తూ ఉంటుంది, వాంతులు అవుతూ ఉంటే గ్యాస్ వల్ల అనుకుంటారు. గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. అదొక సింగిల్ స్కానింగ్ ఒకటి తీపించుకుంటే ఆయన లోపల ఏం జరుగుతుంది, అసలు ఎట్లా ఉందనే విషయం తెలిసేది. ఇక్కడికి వచ్చిన తర్వాత స్కాన్ చేపిస్తే స్కానింగ్లో బయటపడింది అనమాట. చిన్నగా స్కానింగ్ చేయించిన తర్వాత చిన్న ల్యాప్రోస్కోపీలో అయ్యేది. కొంతమందికి ఏంటంటే ఇది నెగ్లెక్ట్ చేయడం వల్ల మళ్ళీ పసికర్లు, జాండీస్ అవన్నీ వచ్చి మళ్ళీ అది ఈఆర్సీపీ స్టంటింగ్ అని చేసి దాని తర్వాత గాల్బ్లాడర్ పసర్తిద్ది కుళ్ళిపోవడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా తొందరగా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి అట్లీస్ట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని చేయించుకుంటే దాన్ని బట్టి మనకు విషయం తెలిసింది. అంటే కిడ్నీలో స్టోన్సా, గాల్బ్లాడర్లో స్టోన్సా, ఏమైనా పేగులో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనే విషయం తెలిసింది అన్నమాట. సో గ్యాస్ నొప్పికి, రాళ్ళ నొప్పికి దాని తేడా తెలుసుకుంటే మనం తొందరగా రికవరీ అవుతాం. నా పేరు రాము, సాతుల నుంచి వచ్చాను. అది ఏది స్కోప్ అది తీపిచ్చారండి. అది వాళ్ళ ద్వారా తెలుసుకొని మాకు ఆపరేషన్ చేసుకుని లైన్ చేసి పంపిస్తున్నాను. సంవత్సరం నుంచి బాధపడతా ఉన్నాను, ఈరోజు ఫ్రీగా ఉన్నాను. ఆపరేషన్ చేసిన తర్వాత నాకు అంతా బాగానే ఉంది. 2 రోజులు పంపిస్తున్నాడు, 2 రోజులు పంపిస్తున్నాడు. బాగా చూశారు. బడ్జెట్ కూడా చాలా తక్కువే. ఈ గాల్బ్లాడర్ స్టోన్స్ సర్జరీ గురించి ఓపెన్ కానీ ల్యాప్రోస్కోపీ కానీ దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించండి. లేదా గుంటూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉంటే చుట్టుగుంటలో ఉన్న మన నైరా హాస్పిటల్ని సంప్రదించండి. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్.